విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రధాని మోదీకి విశాఖపై ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల చొరవతోనే ఈ ప్యాకేజీ సాధించామని తెలిపారు. సాధారణ కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం. అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. ముందు స్టీల్ ప్లాంట్ సాధన కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం. అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. ముందు స్టీల్ శ్రీనివాసరావు ప్రధాని మోదీకి విశాఖపై ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల చొరవతోనే ఈ ప్యాకేజీ సాధించామని తెలిపారు. సాధన కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం. అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. ముందు స్టీల్ ప్లాంట్ సాధన కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం. అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. ముందు స్టీల్